వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భారత క్రికెట్లో హార్దిక్ పాండ్యా అంటే ఒక ఎమోషన్. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ తుఫాను, బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా ఆవేశం ఎంతటి గుర్తింపు పొందాయో కష్టకాలంలో జట్టును ఆదుకుంటూ పిడుగులా విరుచుకుపడే హార్దిక్ పాండ్యా పేరుకు కూడా అంతే క్రేజ్ ఉంది. తాజాగా విజయ్ హజారే ట్రోఫీ వేదికగా పాండ్యా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఫార్మాట్ ఏదైనా, మైదానం ఏదైనా తన బ్యాట్ జులిపిస్తే రికార్డులు తిరగరాయాల్సిందేనని మరోసారి నిరూపించాడు. విదర్భతో జరిగిన మ్యాచ్లో బరోడా జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తున్న విదర్భ బౌలర్ల ధాటికి బరోడా బ్యాటర్లు క్రీజ్లో నిలబడలేకపోయారు. కేవలం 181 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి జట్టు పరాజయం అంచున నిలిచింది. డగౌట్లో నిశ్శబ్దం అలుముకుంది. ఇక ఈ మ్యాచ్ చేజారిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో హార్దిక్ పాండ్యా తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టాడు. తొలుత ఆచితూచి ఆడిన పాండ్యా పిచ్ స్వభావాన్ని, బౌలర్ల వ్యూహాలను గమనించాడు. కానీ 39వ ఓవర్ రాగానే ఆట స్వరూపమే మారిపోయింది. పార్థ్ రేకడే బౌలింగ్కు రాగానే పాండ్యా గేర్ మార్చాడు. ఆ ఓవర్లో పాండ్యా ఆడిన తీరు చూసి స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. పార్థ్ రేకడే వేసిన ఆ ఓవర్లలో పాండ్యా విధ్వంసం సాగింది. మొదటి బంతిని సైడ్ స్క్రీన్ మీదుగా భారీ సిక్సర్ గా మలిచాడు. రెండో బంతిని అంతకంటే ఎక్కువ దూరంలో గ్యాలరీలోకి పంపాడు. వరుసగా మూడో బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా, నాలుగో బంతిని స్ట్రైట్ డ్రైవ్ చేస్తూ గాల్లోకి లేపాడు. ఐదో బంతికి కూడా అదే ఫలితం. బాడీలో ఎలాంటి కదలిక లేకుండా కేవలం బ్యాట్ స్వింగ్ తో బంతిని స్టేడియం వెలుపలకు పంపాడు. చివరి బంతికి 4 కొట్టి ఒకే ఓవర్లో ఏకంగా 34 పరుగులు పిండుకున్నాడు. ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో కేవలం 42 బంతుల్లోనే 133 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఇందులో 8 ఫోర్లు, 11 కళ్లు చెదిరే సిక్సర్లు ఉన్నాయి. జట్టు మొత్తం స్కోరు 293 పరుగుల్లో పాండ్యా వాటానే దాదాపు 45% ఉండటం విశేషం. గాయాల నుంచి కోలుకుని సర్జరీ భయాలను అధిగమించి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన పాండ్యాకు ఇది నిజంగా పునర్జన్మ లాంటి ఇన్నింగ్స్. ఆసియా కప్ సమయంలో ఎదురైన మోకాలి గాయం పాండ్యాను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. పాకిస్తాన్లో ఫైనల్ కు, ఆ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ కు దూరం కావాల్సి వచ్చింది. అసలు కెరీర్ ఏమవుతుందో అన్న సందేహాల మధ్య దక్షిణాఫ్రికా T20 సిరీస్ లో మెరిసిన పాండ్యా ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీతో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. భారత సెలెక్టర్ల ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. రాబోయే T20 వరల్డ్ కప్ వరకు పాండ్యాను అత్యంత జాగ్రత్తగా ఉపయోగిస్తూ అతని ఫామ్ ను కొనసాగించాలని వారు భావిస్తున్నారు. బ్యాటింగ్ లో ఫినిషర్ గా, బౌలింగ్ లో కీలక వికెట్లు తీసే ఆల్రౌండర్ గా పాండ్యా టీమిండియాకు అతిపెద్ద బలం. రాబోయే న్యూజిలాండ్ సిరీస్ లో పాండ్యా T20 ఫార్మాట్ లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ ఇన్నింగ్స్ కేవలం ఒక సెంచరీ మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ కు హార్దిక్ ఇచ్చిన గంభీరమైన సందేశం. ఇక పాండ్యా ఆట ఆగలేదని, తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని ఆ ఆట ద్వారా నిరూపించాడు. అత్యవసర సమయాల్లో ఒకే ఒక్క ఆటగాడు మ్యాచ్ ఫలితాన్ని ఎలా మార్చగలడో చెప్పడానికి ఈ ఇన్నింగ్స్ ఒక నిఘంటువులా నిలిచిపోతుంది.